ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, నూతన పీఆర్సీ కమిటీ వేసి 30% ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి వారికి ఓపీఎస్ వర్తింపచేయాలని, పెండింగ్ డిఏలు ఎన్కాష్మెంట్ చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్ అయిన రోజే ఇవ్వాలని, విశ్రాంత ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలని, తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు, మనోజ్ కుమార్, సురేష్ కుమార్, రాజేష్ కుమార్ రెడ్డి, ఏడుకొండలు, కోట రవీందర్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాస్, ఏసీవి సుబ్బారావు, సీతయ్య నాయుడు, మాధవి నాగేశ్వరరావు, నీలం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉపాధ్యాయ ఉద్యోగులకి ఉన్నాయి. వాటి పరిష్కరించుకోవడం కోసం అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, ప్రజాప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వాటిలో కొన్ని పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం అవ్వలేదు. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కార నిమిత్తం ఈరోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో ముఖ్యంగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకి కావలసినటువంటి సర్వీస్ రూల్స్ని తక్షణం ఈ రేట్లకు అనుగుణంగా 30% ఐఆర్ని తక్షణం మంజూరు చేయాలనేటువంటి డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఐఆర్ అనేటువంటి సంస్కృతిని ఐఆర్ని అనౌన్స్ చేయడం, తర్వాత కూడా మరి 8.5 ఐఆర్ని అనౌన్స్ చేయడం 2003లో, తర్వాత 43% ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో ఫిట్మెంట్ అనేది మా ఉపాధ్యాయ కార్మికులకి మంచి మేలు జరిగింది. అటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షన్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్యాయంగా కోరుకున్నటువంటి 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి మాకు 30% తాత్కాలిక వృత్తిని మంజూరు చేసి ఉద్యోగ వర్గాల్లో కూడా ఆశలు రేకెత్తించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి 2008 డిఎస్సి 1998 ఉపాధ్యాయులకి ఎంటీఎస్తో నియమించారు. వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలని, అదేవిధంగా సర్వశిక్షా విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని, కేజీబీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఎంటీఎస్ని అమలు చేయాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ముఖ్యమైనటువంటి డిమాండ్లతో ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లాలో నలుమూల నుంచి వచ్చినటువంటి పీఆర్టీయూ బాధ్యులు, పీఆర్టీయూ సభ్యులతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని మరి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు బండి నోకరాజు, జిల్లా జనరల్ సెక్రటరీ, పీఆర్టీయూ కాకినాడ జిల్లా. మరి ఈ ధర్నాని వేళ కలెక్టరేట్ ముందు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కలెక్టరేట్ వద్ద శాఖ పిలుపు మేరకు ఈవేళ ధర్నా చేపట్టడం జరిగింది. మరి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నాం ఈ ధర్నాని. ముఖ్యంగా మా ఉపాధ్యాయులు, అలాగే మా సర్వశిక్షా అభియాన్, కేజీబీవి, పెన్షనర్స్, వివిధ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయి